నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లలకి మిక్స్డ్ వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకుని తయారు చేసుకునే బేబీ ఫుడ్ని చూపిస్తాను. మీరు నేను చూపించిన వెజ్జీసే కాకుండా మీ ఇంట్లో ఏవి ఉంటే అవి యూస్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా సరే 6th మంత్ నుండి 18 మంత్స్ వచ్చే లోపులోనే అన్ని వెజ్జీస్ అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయాలి. లేదంటే 18 మంత్స్ తర్వాత మళ్ళీ మనం చిన్నారులకి ఏమైనా కొత్త ఫుడ్, అది కూడా హెల్దీ ఐటమ్ అలవాటు చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. రీసెర్చ్ ప్రకారం తెలిసింది కూడా పిల్లలకి 18 మంత్స్ లోపులోనే అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసేయాలి, వాళ్ళకి అలవాటు చేయాలని చెప్తూ ఉన్నారు. ఈ రెసిపీ 10th మంత్ నుండి 2 years పిల్లల వరకు పెట్టుకోవచ్చు. పిల్లల ఒక డైట్ ప్లాన్లో మీరు ఖచ్చితంగా ఆకుకూరలు, క్యారెట్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ అయితే చేయండి. పిల్లలకి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉపయోగించుకుని తయారు చేసుకునే బేబీ ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని రెసిపీస్ మీకోసం పోస్ట్ చేస్తాను. మొదటిసారి ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. 1/4 బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్, సొరకాయ ముక్కలు, శుభ్రంగా కడిగిన పాలకూరని 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చల్లారనిచ్చి వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని 200 ml వరకు నీళ్ళను పోసుకుని ఓట్స్ 80% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి 80% కుక్ అయినాక గ్రైండ్ చేసుకున్న వెజ్జీస్ ప్యూరీని కూడా వేసి మొత్తం కలిసిలాగా కలుపుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని 1 year and above బేబీస్ అయితే కొద్దిగా సాల్ట్ని వేసి మొత్తం కలుపుకుని చల్లారినాక నేతిని చిలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.